తెలంగాణకు సంబంధించి కూడా ఇదే జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరులో అవును. ఒక మాట చెప్తా, చలో బోర్డు పెట్టు. ఇప్పుడు హైడ్రా పని ఏంది? చెరువులని ప్రభుత్వ భూములను రక్షించడం, చెరువులను ప్రభుత్వ భూములను రక్షించడము, ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను కాపాడడం. హైడ్రా ఉంది, చెరువులు రక్షణ, బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ వీటిని కాపాడుతుంది కదా. ఆక్రమణకు గురైనటువంటి వాటిని కాపాడుతుంది. మరి ముదిరాజులారా, మీది కూడా హైడ్రానే కదా, మీ బఫర్ జోన్ లోకి కూడా వచ్చింది కదా, మీ ఎఫ్టిఎల్ లోకి కూడా వచ్చింది కదా. మీ సీట్లు మీ అన్ని పోతున్నాయి, ఎమ్మెల్యే సీట్లు పోతున్నాయి, ఎంపీ సీట్లు పోతున్నాయి. అందుకోసమే హైడ్రా కాదు, బీసీ డ్రా రావాలి. ఈ బీసీల ఉద్యోగాల్లో, బీసీల సీట్లలో కబ్జా పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ ఎఫ్టిఎల్ ను సాఫ్ చేయరా? ఈ బీసీలకు రావాల్సినటువంటి సీట్లలో దీంట్లోకి ఎవడెవడో వచ్చిండు. ఇదేమో బఫర్ జోను, బీసీ బఫర్ జోను, ఇదేమో ఎఫ్టిఎల్, ఇదేమో చెరువు. ఈ బీసీలకు వాస్తవానికి మీకు రావాల్సింది ఇంత, కానీ దక్కుతుంది ఇంతనే. మరి బీసీ డ్రా రావాలి కదా హైడ్రా కంటే ముందుగాల. సరే, చెరువును కాపాడాలనేటువంటి ఇంటెన్షన్ మంచిదే. మరి బీసీలకు దక్కాల్సిన వాటాను ఎవరు కాపాడాలి? దానికి ఒక కమిషన్ ఏం లేదు, ఇక బీసీ డ్రా రావాల్సిందే. బీసీ డ్రా, హైడ్రా కాదు, బీసీ డ్రా రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ డ్రా రావాల్సిందే. కాబట్టి బీసీల కులాల్లోకి, బఫర్ జోన్ లోకి, ఎఫ్టిఎల్ లోకి ఓసీలు జొరబడ్డారు. దీన్ని సాఫ్ చేయాలి మనం ఫస్ట్. అంతే, కూలగొట్టుకోవాలి. ఇప్పుడు వీటిని క్లియర్ చేస్తున్నట్టు వీటిని క్లియర్ చేసుకోవద్దా? దానికి దీని తేడా ఏముంది? అయితే ఈ హైడ్రా ప్లేస్లో ఈ బీసీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆక్రమణకు గురైనాయో, ఉద్యోగాలు కానీ, సీట్లు కానీ, వాళ్ళ అవకాశాలు ఆక్రమణకు గురైనాయో, దీన్ని కూడా మనం స్టాప్ చేయాలి. ఈ హైడ్రా ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్రణాళిక ఉంది. దాని ఏంటంటే ఒకసారి చెప్తా, నువ్వు తీసుకొస్తా. ఇట్లా ఉంటే ప్రపంచ శాంతికే ప్రాధాన్యం. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని, ప్రపంచ శాంతి కోసం పనిచేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని కూడా ఆయన చెప్పిండు. గిన్నీస్ బుక్ లో చిరంజీవికి చోటు. సినీ నటుడు చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్లతో మెప్పించినందుకు ఈయనకు ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఇక్కడ కూడా ముచ్చట మాట్లాడుకోవాలి. ఎన్ని స్టెప్పులు చిరంజీవి వేసిండో లెక్క పెట్టిండు, కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క పెట్టలేకపోతుంది. అమ్మా గవ్వడుతాను సినిమాల రైట్. ఇక బీసీ హైడ్రా ఇది రావాల్సిందే. ఇది బీసీ హైడ్రా రావాల్సిందే. బీసీ అంటే బి అంటే బ్యాక్వర్డ్, సి అంటే క్లాసెస్, హెచ్ అంటే హ్యూమన్ రైట్స్, ఆ తర్వాత డి అంటే వై అంటే యూత్ ఎంపవర్మెంట్, ఆర్ అంటే డి అంటే డిఫెన్స్, ఆ తర్వాత ఆర్ అంటే ఆర్ అంటే రైట్స్, అలొకేషన్ ఆఫ్ రిజర్వేషన్స్. ఏ అంటే రిజర్వేషన్స్.
బీసీ డ్రా కాదు, బీసీ హైడ్రా రావాలి. ఇప్పుడు బీసీ హైడ్రా వస్తే ఇప్పుడు అసలు కథ బయటికి వస్తుంది. ఈ బీసీ హైడ్రాలో కూడా మొత్తం వివరించి ఉన్నాయి, ఏమేం చేయాలి ఏం కథ అనేది. నేనేమంటున్నా ప్రజలారా, ఒక్క చెరువును గూల కొడితేనే మనం 1952 నుంచి కబ్జాలు పెట్టిరు మీ ఉద్యోగాలు, కబ్జాలు పెట్టిరు మీ సీట్లు, మీ కుర్చీలు. మరి బీసీలు దీనికి ఏం చేయాలా? హైడ్రా కంటే విలువైంది ఈ సమయంలో బీసీ హైడ్రా రావాల్సిందే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.